బీజేపీ సంబంధించిన నాయకుడు రమేష్ బిదూరి ప్రియాంక గాంధీపై కొన్ని వ్యాఖ్యలు చేసిండు. సో దానికి సంబంధించిన దాడే అని చెప్పి కొంతమంది మాట్లాడుకుంటారు. ఒకసారి మాట్లాడదాం. నాతో పాటు తాడూరి శ్రీనివాస్ గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నేత. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే. నమస్తే భార్గవ్. నిన్న జరిగిన ఎపిసోడ్ అంతా మీరు చూసే ఉంటారు, మీ దృష్టికి వచ్చినే ఉంటుంది. మీ కార్యకర్తలకు మీ నాయకులకు కూడా కొన్ని దెబ్బలు తగిలినాయి. ఏంటి, ఎట్లా చూస్తారు ఈ దాడిని మీరు? గాంధీ పేరు చెప్పుకొని ఒక అంటే ఒక అసలు గూండాలు కూడా ఆ రకంగా వ్యవహారం చేయరు. అది కూడా గాంధీ భవన్కి వెళ్ళి వచ్చారు ఆ పేరు పెట్టుకొని, అందులోకెళ్ళి లాఠీలు పట్టుకొని వచ్చారు. ఇంటెలిజెన్స్ అసలు ఏం చేసింది రేవంత్ రెడ్డి వ్యవస్థ? అసలు కరెక్ట్గా నువ్వు పరిపాలనల మీద గాడి తప్పినట్టే కనిపిస్తుంది కదా. ఇవాళ నీ ఎదురుగున్న బీజేపీ స్టేట్ ఆఫీస్ మీద దాడి చేసినావు, మా వాళ్ళకి తలలు బగలు పెట్టినావు, రక్తాలు చింది. అది మాకు కొత్త కాదండి, రక్తం చిందించడం దేశం కోసం ఎన్నైనా రక్తం చిందిస్తాం. ఇవాళ కాంగ్రెస్ని కాశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారి దాకా ఇవాళ మేము ఎదుర్కొంటున్నది మేమే, బీజేపీని, కాంగ్రెస్ పార్టీని. సో ఈ రకంగా నువ్వు పరిపాలనలో అన్నీ మర్చిపోయి గాడికి తప్పి చేస్తా ఉంటే నువ్వు ఎంతసేపు బీఆర్ఎస్ నువ్వు డబ్ల్యూడబ్ల్యూ ఫైటింగ్ చేసుకుంటా రాష్ట్రాన్ని మొత్తం అటెన్షన్ డైవర్ట్ చేసి ప్రజా వెల్ఫేర్ పోయి తెలంగాణ డెవలప్మెంట్ మర్చిపోయి ఇవాళ బీజేపీ మీద దాడులు చేస్తున్నావు. ఇవాళ నిన్న దాడులు చేసిన వాళ్ళు ఎవరో తెలుసా భార్గవ్ గారు మీకు? ఇవాళ ఈ దేశంలో ఆయన ఎవరు, మన రణదీప్ సుర్జేవాలా ఎవరి మీద కామెంట్ చేసినాడు? హేమమాలిని మీద కామెంట్ చేసినాడు, క్షమాపణలు చెప్పిండు. అజయ్ రాయ్ స్మృతి ఇరానీ మీద చేస్తే లీగల్ కేసెస్ ఎదుర్కొన్నాడు, క్షమాపణ చెప్పినాడు కోర్టు సాక్షిగా. ఇంతెందుకండి, వీళ్ళు ఎంత గలీజోళ్ళు కాంగ్రెస్ పార్టీ లీడర్లు అంటే, కమల్నాథ్ మీనాక్షి నటరాజన్ మీద, ఇవాళ దిగ్విజయ్ సింగ్ వాళ్ళ పార్టీ ఇమార్తి దేవి మీద, ఆమె పార్టీకి చెందిన నాయకురాలి మీద ఐటమ్ అన్నాడు. కమల్నాథ్ గారు సౌ తూచ్ మాల్ అని చెప్పి మాట్లాడిండు. సో ఇవన్నీ ఎవరండి డెరగేటివ్ స్టేట్మెంట్స్, రేసిస్ట్ కామెంట్స్? కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడు ఇవాళ చండాలం మాట్లాడి క్షమాపణలు చెప్పి ముక్కుకు నేలకు రాసిన ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ బీజేపీ ఒక అభివృద్ధిని పోలుస్తూ ఆయన మాట్లాడుతూ ఒక సున్నితత్వంతో మాట్లాడి వెంటనే రిగ్రెట్ కూడా చెప్పిన తర్వాత కూడా ఇవాళ మా ఆఫీస్ మీద దాడి చేస్తావా? అంటే ఈ గొడవకి బీజం వేసిందే మీ పార్టీకి సంబంధించిన నాయకులు అని చెప్పి కాంగ్రెస్ వర్షన్. రమేష్ బిదూరి అనే వ్యక్తి ఎందుకు అట్లాంటి కామెంట్స్ చేయాల్సి వచ్చింది? సార్, రమేష్ బిదూరి గారు ఎలక్షన్స్ లో రోడ్లని సంబోధిస్తూ ఒక సినిమాటిక్ గా సరే మాట్లాడినారు, వెంటనే రిగ్రెట్ చెప్పినారు. అయితే దానికి దాడులు చేస్తావా? నీ గాంధీ పేరు ఎందుకు రాబోయే దాడులు చేసేది ఉంటే? ఆ గాంధీ భవన్ బోర్డు తీసేసేయి, గూండా భవన్ అని పెట్టు. గాంధీ భవన్, గాంధీ అని పేరు ఎందుకు పెట్టుకున్నావు? గాంధీ విగ్రహం ఎందుకు పెట్టుకున్నావు? గూండా భవన్ పెట్టి ఒక రౌడీ వేషం వేసిన విగ్రహం పెట్టుకొని, లేకపోతే రేవంత్ రెడ్డి లుంగి కట్టుకొని గల్లా లుంగిలు కట్టుకొని రౌడీ వేషం వేసి సినిమాటిక్గా పెట్టుకో. ఇవాళ నువ్వు బీజేపీ శాంతియుతంగా ఉన్నాం కాబట్టి సరిపోయింది. ఇవాళ మా కార్యకర్తలు రెచ్చిపోతే ఇప్పుడు నువ్వు మళ్ళీ ఒకసారి వచ్చి చూయించు, బజ్జీలు రాలుతాయి ఒక్కొక్కరి. ఏమనుకుంటున్నారు బీజేపీ కార్యకర్తలు? ఏమో బీజేపీ క్షమాపణలు చెప్పాలని మాట్లాడుతున్నాడు బట్టి విక్రమార్క. డెఫినెట్, ఇప్పుడు బట్టి విక్రమార్క నీ లెక్కనే ఏది దిగ్విజయ్ సింగ్ ఉన్నాడు కదా, గాయనని, కమల్నాథ్ని, రణదీప్ సుర్జేవాలాని, స్మృతి ఇరానీ మీద, ఇవాళ ఇమార్తి దేవి మీద, అరే సిగ్గు తెచ్చుకోండి. మీ లాయర్లు ఎట్లా మాట్లాడారు? వాళ్ళ ఏజ్ ఏంది? ఎంత పెద్ద లీడర్లు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు, వాళ్ళందరూ మాట్లాడిన మాటలు నీకు ఒకసారి చూపించాలా అని? ఏ సంవత్సరంలో ఎవరన్నారు? ఎక్కడ ఏ కేసులో వాళ్ళు మళ్ళీ క్షమాపణలు అడిగారు? గిన్నె అన్నోళ్ళు మీరే మమ్మల్ని అంటారా? ఇవాళ బీజేపీ మహిళల్ని గౌరవించేటటువంటి వాళ్ళని, మహిళల్ని అగౌరవపరిచేటటువంటి వాళ్ళు మీరు కదా ఈ దేశంలో. మీ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన తర్వాత మీరు లీగల్గా కంప్లైంట్ ఇవ్వడమో లేకపోతే లీగల్గా వెళ్లకుండా మీరు కూడా అదే చేశారు కదా. మీ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పోయి గాంధీ భవన్ దగ్గర ఉన్నటువంటి ఫ్లెక్సీలు అందించారు. గాంధీ భవన్ మీద సరౌండింగ్ లో ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది. భార్గవ్ ఒకటి చెప్పు, గాంధీ పేరు చెప్పుకునేటోడు గాంధీ భవన్ అని పేరు పెట్టుకున్నోడేమొచ్చి మమ్మల్ని కట్టెలతోని రక్తాలు వెళ్ళేటట్టు కొట్టొచ్చు, మేమేమో చూసుకుంటూ కూర్చోవాలి. లీగల్ గా ఫైట్ చేయొచ్చు కదా అని అంటున్నాడు. లీగల్ గా చేస్తాం, కంప్లైంట్ ఇవ్వడమో లేకపోతే లీగల్ గా చేస్తాము. రెండోసారి రమ్మను, నేను చెప్తున్నా కదా, వాళ్ళ బజ్జీలు రాలుతాయి అని చెప్తున్నా కదా. నేను ఏమంటున్నా ఇక్కడ, రేవంత్ రెడ్డి ఎక్కడున్నావు నువ్వు? ఇవాళ ఒక్కొక్క కేసుని వాళ్ళ మీద తీసి ఇన్స్టాల్మెంట్లు తీసుకొని ఢిల్లీకి కప్పం కట్టుడు బిజీలో ఉన్నావు, హైడ్రా పేరుతో వసూలు చేసుకునే బిజీలో ఉన్నావు. ఇవాళ సంక్షేమం గాలికి వదిలినావు, ఇవాళ పరిపాలన గాలికి వదిలినావు. నీ గాంధీ భవన్ ఎదురుగా ఉన్నటువంటి స్టేట్ ఆఫీస్ మీద దాడి జరిగితే కూడా నీ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు లేవు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలన్నీ మృగ్యమైనవి. నువ్వు గిట్లనే లొల్లి చేస్తే
ఉన్నారు ఇక్కడ గవర్నర్ అన్ని చూస్తూనే ఉన్నాడు మీకు బిడ్డ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ బీజేపీ ప్రధాన ప్రతిపక్షం డెఫినెట్ గా మీరా బీజేపీ వాళ్ళ? మళ్ళీ అడుగుతారు భార్గవ్ గారు, మొన్న ఎంపీ ఎలక్షన్స్ లలో మేము 8 వచ్చినాం, వాళ్ళు 8 లోక్సభ ఎన్నికలు వేరు, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రభుత్వం వేరు పెట్టుకొని కదా? రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వేరు, లోక్సభ ఎన్నికలు వై వేరు. రాష్ట్రానికి ఎలక్షన్ వచ్చేసరికి- ప్రజలు కదా దానిలో వేసింది, ఉమ్, సేమ్ ప్రజలే కదా, ఉమ్, అంటే కొత్త ప్రజలు వచ్చిరా, 7 దిగి వచ్చిరా, ఉమ్, సేమ్ ప్రజలు కదా. ఉమ్, సో ఎంపీ ఎలక్షన్స్ లలో మేము 8 సీట్లు గెలిచినాం, రాష్ట్ర ప్రభుత్వం ఉండి కూడా వాళ్ళు 8 గెలవగలిగారు. ఉమ్, బీఆర్ఎస్ పార్టీ అయితే 0. ఉమ్. ఎన్నడా ఉందా చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ 0 అవడం? అంటే అవును. ప్రజలు ఎంత ఏహ్యభావంతో ఉన్నారు. ఉమ్. బీఆర్ఎస్ అయిపోయిందండి, చాప్టర్ క్లోజ్. యాక్టివ్గా పనులు చేస్తున్నట్టు లేకపోతే అధికార పార్టీపై పోరాటం చేస్తున్నట్టు ఎక్కడ ఎందుకు అనిపించట్లేదు? ఇక్కడ కేటీఆర్, హరీష్ లేకపోతే కేసీఆర్ ఎవరో ఒకరు తెర మీద కనిపిస్తున్నారు కానీ యాక్టివ్గా ఎందుకు కనిపించట్లేకపోతే బీజేపీ లీడర్? నేను ఏమంటున్నా అంటే కేటీఆర్ గారు సృష్టించుకున్నటువంటి యూట్యూబ్లో ఏదైతే ఛానళ్ళు మంత్లీ పే చేసి పేమెంట్ ఛానల్ని పెట్టుకొని గతంలోనే 100 ఛానళ్ళు ఉంటే నేను మళ్ళా అధికారంలోకి వచ్చేటోని, సరే మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఇప్పుడు 100 ఛానళ్ళు పెట్టుకొని వాటికి పేమెంట్ ఇచ్చుకుంటా వాళ్ళు రాజువారు పంపిస్తున్నారు కాబట్టి యూట్యూబ్ ఛానళ్ళల్లా కేటీఆర్ మళ్ళీ వస్తుండు, సార్ మళ్ళీ వస్తుండు అని చెప్పి అందులో ఎవరినో పేడ్ ఆర్టిస్టులను పెట్టుకొని మాట్లాడించుకొని అవి చూసుకుంటూ మురిసిపోయి గాలిలో విహరిస్తున్నాడు కాబట్టి ఇలా కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఓకే, ప్రజాధన దుర్వినియోగంలో ఇవాళ ఆ కోర్టు ఈ కోర్టు లాయర్లను పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. సో ఈ మాయా ప్రపంచంలో ఉన్నాడు కేటీఆర్. అయిపోయింది బీఆర్ఎస్ పని. నేను ఏమంటున్నా అంటే దీని మ్యూజియంకి వెళ్ళిపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఇంకా అది గత చరిత్ర. ఓకే, చరిత్రలో కూడా బీఆర్ఎస్ పార్టీని పెట్టరండి మ్యూజియంలో. టీఆర్ఎస్ పార్టీ ఏదైతే పోరాటంలో ఇన్సిడెంట్స్ ఉన్నాయో అవి మాత్రమే మ్యూజియంలో పెడతారు. బీఆర్ఎస్ పార్టీని మాత్రం బంగాళాఖాతంలో పడేసిరు. ఈ రాష్ట్రంలో ఇవాళ బీజేపీ ఆల్టర్నేటివ్, నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వమే. తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ పార్టీ. నిన్న జరిగినటువంటి ఎపిసోడ్కి ఏమైనా రియాక్షన్ ఏమైనా ఉండబోతుందా? అంటే నేను ఏమంటున్నా, ఎక్కుతున్నాయి అందరి పేర్లు. దాడి చేసిన వాళ్ళు సీసీ కెమెరాలలో చూసి పోలీసులు వెంటనే చర్య తీసుకోకపోతే ఇవాళ అటువంటి దాడులకు మేము వెనక అసలు ఏదైతే చేసిరో వాటికి విరుగుడుగా మా దగ్గర మందు ఉంది. డెఫినెట్ గా మీ దాడులకు మా దగ్గర దవా హై, మేము ఊకోం. తప్పకుండా రాబోయే కాలంలో దీని మూల్యం చెల్లిస్తారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆ సీసీ కెమెరాలలో మా రాష్ట్ర ఆఫీస్ మీద గుండెకాయ లాంటి సెంట్రల్లో అధికారంలో ఉన్నారు, వీళ్ళేమో రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. అంత పెద్ద ఎత్తున దాడి చేస్తుంటే మీ ఇంటెలిజెన్స్, మీ పార్టీ నాయకులు, అక్కడ ఉన్నటువంటి మీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఈ ప్రభుత్వము రైతులకు ప్రజలకు ఏం చేస్తుంది ఏం చేయట్లేదు వాటి మీద రిపోర్ట్స్ కేంద్ర ప్రభుత్వానికి మనం ఇంకేం చేస్తే బాగుంటుందో రిపోర్ట్స్ మీద మేముండం. రాష్ట్రం శాంతి భద్రతల సమస్య వాళ్ళ చేతిలో ఉంటుంది. మీరు కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. ఇవాళ రాష్ట్రం యొక్క శాంతి భద్రతలు లోపించినాయి అనుకోండి, గవర్నర్ రూల్ వస్తుంది, రాష్ట్రపతి పాలన వస్తుంది. చెప్పు మరి మా ఇంటెలిజెన్స్ మీదనే ఆధారపడి ఉన్నాం, నాతో శాతనైతే లేదని చెప్పు. ఇవాళ నేను అందుకే నేను ఒకటే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారి సర్కారు రేపు ఇట్లనే శాంతి భద్రతలు లోపించి ఆగమాగమై పరిపాలన గాడి తప్పింది. రేపు నీ సీనియర్సే నిన్ను కకావికలం అయిపోతుంది ఆ పార్టీ. రాబోయే కాలం అంతా కూడా బీజేపీ కాలమే, నెక్స్ట్ వచ్చేది కూడా మేమే. ఇవన్నీ కూడా మేము చూస్తూ ఉన్నాం. రేపు బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాక మీ అందరికి కూడా చెప్తాం ఏ రకంగా దాడి చేసిన వాళ్ళని నోటిఫై చేయగలిగిరా మీరు? సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, సీసీ కెమెరాలు ఉన్నాయి, నోటిఫై చేస్తాం. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి వెంటనే. చెయ్యకపోతే దాని సంగతి ఏందో చూద్దాం. మా పార్టీ ఆఫీస్ మీద పడ్డాక మేము పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ కు బీజేపీ ఆఫీస్ ఎంత దూరం ఉందో బీజేపీ ఆఫీస్ కు గాంధీ భవన్ కు అంతే దూరం ఉంది. కాకపోతే ఆడ గాంధీని పెట్టుకొని దుర్మార్గుల్లాగా చేస్తున్నారు, గాంధీ పేరు చెప్పుకొని బతుకుతున్నారు. ఇవాళ శాంతిని వదిలేసి ఈ రకంగా అశాంతిని లేపుతా ఉన్నారు. అందుకే మాకు ఇంత కోపం వస్తూ ఉంది. సో బీజేపీ మేము అభివృద్ధి మీద పడ్డాం. చెల్లపల్లి రైల్వే స్టేషన్ 430 కోట్లతో డెవలప్మెంట్ అయింది. సూచనాపూరి విమానాశ్రయం లాగా అయింది. సికింద్రాబాద్ ఓరి, కాచిగూడ రైల్వే స్టేషన్ ఓరి, ఆర్ఓల్బీలు ఓరి, నాంపల్లి స్టేషన్ ఓరి. ఇవాళ 2500 కోట్లతో రైల్వేలు అభివృద్ధి చెందినాయి. దేశంలో 25,000 కోట్లు పెట్టి ఇవాళ 40 స్టేషన్లు ఇవాళ ఆధునీకరిస్తున్నాం తెలంగాణలో. ఇలా లెవెల్ క్రాసింగ్లో మనిషే లేకుండా చేసేటటువంటి లెవెల్ క్రాసింగ్లు చేస్తున్నాం. మేము వీటి మీద బిజీ ఉన్నాం. మీరేమో దాడులు, ప్రతి దాడులు, పరిపాలన గాది కొలిసి మీరు తిరుగుతున్నారు. అడ్డగాడిదల్ని రోడ్ల మీద తిరిగినట్టు మీరు కాంగ్రెస్ రౌడీజం పెంచి పోషిస్తుందా? గాంధీ భవన్ గూండాలకు కార్ఖానా అయింది, ఆడ గూండాలను ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. సో అందుకని వీళ్ళకి కొత్త కాదు. సిక్ రాయట్స్ మీరు చూసినారు ఆ రోజు ఎట్లా దాడులు చేసిరు. ఆ తర్వాత గతంలో తెలుగుదేశం పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లా దాడులు చేసిరు ఇక్కడ.
మీరు కాచిగూడ సినిమా థియేటర్ల మీద కళాఖండాలు ఎన్టీ రామారావు ఎట్లా దాడి చేసిరు? ఇది ఇలా కొత్తగా కాదు దాడులకు చిరునామా కాంగ్రెస్ పార్టీ. ఓకే. కానీ మీదికి మాత్రం గాంధీ మాస్క్ పెట్టుకుంటారు. ఒక్కడి కొడితే రెండు ఇంకో చెంప చూపిస్తామంటారు. బిడ్డ ఇంకో చెంప మేము చూపించకపోయినా కొడతాం. ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ రానియకుర్రి. దాదాపు ఏడాది పూర్తయింది రేవంత్ పాలనపై. మీ అభిప్రాయం ఏంది? మార్పు జరగలేదంటారా? బీజేపీ నాయకుడిగా చెప్పండి, ఏమనుకుంటారు? అసలు ఏం మార్పు జరిగిందంటున్నావు? గవ్వే రోడ్లు, గవ్వే ట్రాఫిక్ జామ్లు, గవ్వే నీళ్లు హుసేన్ సాగర్లు ఉన్నాయి, గవ్వే రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు, రైతు భరోసా ఇవ్వట్లేదు. మహిళలకు విద్యార్థులకు స్కూటర్లు ఇస్తా ఉన్నాం, ఇప్పటి వరకు ఇయ్యలే. మీరు వారెంట్ కార్డులు ఇస్తే తప్ప ప్రజలు నమ్మలే ఎలక్షన్లలో. అసలు ఈయనని ఎందుకు గెలిపించారు? కేసీఆర్ గారి మీద ఉన్న కోపం రేవంత్ రూపంలో కనిపించింది తప్ప నువ్వు అప్పుడు అత్యవసరంగా ప్రజలు భావించి నిన్ను సెలెక్ట్ చేసిరు. కానీ ఇలా దేశవ్యాప్తంగా ఉన్న డెవలప్మెంట్ మీద మన ఎంపీలలో చూపించినావు కదా, ఎంపీ ఎలక్షన్స్లలో. రేపు రాబోయే స్టేట్లో కూడా అరే బీజేపీ బెటర్ పార్టీ. మా భాష చూడండి, కిషన్ రెడ్డి గారు మాట్లాడే భాష, లక్ష్మణ్ గారు, మరి బండి సంజయ్ గారు కార్యకర్తలతో ఉత్సాహంగా ఏ రకంగా డెవలప్మెంట్ మీద దృష్టి పెడతా ఉన్నారు. మా ఎంపీలు చూడండి అసలు ఎంత స్టాల్ వార్డ్స్ ఇప్పుడు ఎంపీలు. ఆడ పార్లమెంటులో ధారాళంగా ధర్మపురి అజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, రఘునందన్ గారు, కొండా విశ్వేశ్వర రెడ్డి గారు, చూడండి తెలంగాణకి వెళ్ళి ఆనిముత్యాలు ఎట్లా పంపించినామో. చివరిగా చెప్పండి, ఈ ఎపిసోడ్ మొత్తానికి రియాక్షన్ ఉండబోతుందా? ఎప్పట్లో ఉంటుంది రియాక్షన్? మేము కాదు, ఇవాళ ప్రజలు పట్టుకొని కూర్చున్నారు. రేపు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, బీజేపీని గెలిపించుకుందామా, ఈ రెండింటిని బంగాళాఖాతంలో కడదామా, ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ డబ్ల్యూడబ్ల్యూ గేమ్ ని ముగిద్దాం చూసి ప్రజలు కూడా విరక్తి చెందిరు. ఈ రెండింటిని జాడిచి కొడతారు రేపు బీజేపీ పార్టీ ఇక్కడ గవర్నమెంట్. 2029 బీజేపీ టార్గెట్. 2029 అవుతుందా? ఈ రేవంత్ రెడ్డి గిట్లనే శాంతి భద్రతలు లోపించి మధ్యలోనే తెచ్చుకుంటాడా ఎన్నికలు? లేకపోతే ఈ ప్రభుత్వం కూలిపోతుందని చెప్తున్నారా మీరు? ఇండైరెక్ట్ గా కూలిపోతుందేమో అని ఇప్పుడు తన కన్ను తానే పొడుచుకుంటున్నాడు. మీరు ఇవి చూడండి, ఇవి అన్ని ఇప్పుడు సంక్షేమం వదిలేసిండు, డెవలప్మెంట్ వదిలేసిండు, శాంతి భద్రతలు వదిలేసిండు. ఓ ప్రభుత్వానికి ఇంకేం కావాలి? సో ఇవన్నీ వదిలేసి తిరుగుతున్న రేవంత్ రెడ్డికి ఢిల్లీకేమో ఆడ ఢిల్లీలో ఎన్నికలు అవుతున్నాయి. ఆ ఢిల్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దగ్గర రూపాయి లేదు. ఇవాళ కేటీఆర్ మీద కేసులు పెట్టాలి, కేటీఆర్ పోయి ఢిల్లీలో పైసలు కట్టాలి రాహుల్ గాంధీకి. ఇవాళ కేసుని ఏదో డ్రామా లాగా ప్రజల ముందు చూపించాలి. ఆ తర్వాత కమిషన్ వేసి కాత్సారం చేయాలి. కాళేశ్వరం మీద కమిషన్ వేసినావు డిలే కావడానికే. కాంగ్రెస్ పార్టీ కమిషన్లు వేసి కాటికి పంపి కాలయాపన చేసేటటువంటి వ్యవహారం కాంగ్రెస్ దగ్గర ఈ రోజు కాదు, మొదటి నుంచి ఉంది. కమిషన్లు వేస్తుంది, దాని రిపోర్ట్ బుట్ట దాఖలు చేస్తుంది, ఆ సమస్యను కాటికి పంపుతుంది, ప్రజలు మర్చిపోతారని చూస్తుంది. సో ఇటువంటి కాంగ్రెస్ని, ఈ వికృత రూపాలు కలిగిన బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు బొందబెట్టడానికి రెడీగా ఉన్నారు. రాబోయే కాలంలో బీజేపీ అయితే బాగుంటుందిరా, వాళ్ళ భాష బాగుంది, వాళ్ళ పనితీరు బాగుంది, డెవలప్మెంట్ బాగుంది. దేశం ఇవాళ 3rd ఎకనామిక్ కంట్రీగా మారిపోయింది. ఇవాళ గడగడలాడుతున్నాయి దేశాలన్నీ కూడా, మోడీ వైపు చూస్తూ ఉన్నాయి. అదే కాకుండా రైల్వే స్టేషన్లు, మీరు కాశ్మీర్లో ఎంత పెద్ద బ్రిడ్జ్ అంటే అది అసలు వరల్డ్ వండర్ అవుతుంది రేపు. సో కాశ్మీర్లో రైల్వే లైన్లు ఇవాళ ఎన్ని లైన్లు వేస్తూ ఉన్నాం, అభివృద్ధి పరుగులెత్తుతూ ఉంది. గది కదా రాష్ట్రాలతో సమాఖ్యంగా ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ నువ్వు అప్పులు చేసిపోతే కేసీఆర్, నువ్వు పప్పు కూడి తిని చెతకిల పడితే ఇలా కేంద్రం ఆదుకుంటుంది కదా, నీకు అక్కడక్కడ సంక్షేమ పథకాలకు పైసలు ఇస్తూ ఉంది కదా. అటువంటి కేంద్రం, నీకు సహకరిస్తున్న కేంద్రం, ఆ పార్టీని ఇవాళ నువ్వు దాడి చేస్తావా? బిడ్డ రేపు ఏ ముఖం పెట్టుకొని పోతావు పీఎం గారి దగ్గరికి? బీజేపీ మీద దాడి చేసినా నాకు పైసలు ఇవ్వని పోతావా? ఇవాళ కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము సహకార సమాఖ్యతో మేము ముందుకు పోదాం అంటుంటే నువ్వు కలుపుకొని పోవా? దాడులు ప్రతి దాడులతో తెలంగాణని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పటికే ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో ఈ దాడులతో కాలయాపన ఎక్కడ సంస్కృతి తెస్తున్నావు ఇది? కాబట్టి రేవంత్ రెడ్డి గారు జాగ్రత్త. చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినా టీవీ ఇంటర్వ్యూలలో 10 ఏళ్ళు ఉంటా, గిట్లుంటే 10 ఏళ్ళు కాదు 10 రోజులు కూడా ఉండవు. జాగ్రత్త. కేంద్రంలో ఉన్నది మేము, ఇక్కడ గవర్నర్ గారు అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాం, రాబోయే కాలంలో మళ్ళీ దాడులు చేస్తే బీజేపీ ఈట్కా జవాబ్ పత్తర్ సే దేంగే అన్నట్టు ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది ఖచ్చితంగా నిన్న జరిగిన ఎపిసోడ్కి చర్యకి ప్రతిచర్య ఉంటుంది. అధికారంలోకి రాబోయేది కూడా మేమే. ఇక్కడ జరిగిన సంఘటనలు అన్నిటికి కూడా ఖచ్చితంగా చర్య ఉంటుందని చెప్తున్నారు తాడూరి శ్రీనివాస్ గారు. చూద్దాం ఏం జరగబోతుంది.